ధనుస్సు రాశి మనం చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. స్త్రీ పురుషులందరికీ కూడా గురుడు లగ్న చతుర్థాధిపతి 8వ ఇంట ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆ ప్రభావం అంతగా కనిపించదు. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా జీవితంలో వాళ్ళ విలువ తెలుసుకుంటారు, పలుకుబడి తెచ్చుకుంటారు, పుణ్యక్షేత్రాలను సందర్శనం చేస్తారు, చేసే పనులు గృహ జీవితంలో చాలా బాగుంటాయి. నరఘోష ఎక్కువగా ఉంది, ఎంతటి ధనం వ్యయానికైనా లెక్క చేయకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం 4వ ఇంట శని ఉండడం వల్ల అర్ధాష్టమ శని అంటారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. ఆ శని ఎప్పుడైతే వక్రం చెందుతున్నాడో అంటే జూలై 26వ తారీఖు నుంచి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ధైర్య సాహసాలు లోపించడం, శారీరకంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్యం సమస్యలు కలగడం, సోదరుల వల్ల ధనాన్ని నష్టపోతూ ఉండడం, ప్రతి విషయంలోనూ చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురు రావడం, కుటుంబంలో కూడా చికాకులుగా ఉండడం అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ గుర్తింపు ఏర్పడుతుంది. ఆదాయం ఎంత వచ్చినా సరే మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. స్థిరత్వం పొందగలుగుతారు. అలాగే ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు మారాలనుకునే వాళ్ళకి ఇది మంచి కాలం ధనుస్సు రాశి వారికి అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. కళారంగం వారికి కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉంది. అన్ని వ్యాపారాలు దీనికి సంబంధించినటువంటివి కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చక్కటి ఆదాయం ఉన్నది. గృహ నిర్మాణ పనులు చేసేటటువంటి వారికి చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. విద్యార్థులకు గురుబలం బాగుంది కాబట్టి జ్ఞాపక శక్తి వల్ల అన్ని పరీక్షల్లో కూడా ఉత్తీర్ణతను సాధిస్తారు, అనేక విజయాలను సాధిస్తారు. కోరుకున్నటువంటి కాలేజీల్లో మంచి సీటు ఏర్పడుతుంది ధనుస్సు రాశి పిల్లలకి. గురుబలం వల్ల మీ మాటకి స్త్రీలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ ప్రత్యేకతను చూపించుకుంటారు. కొన్ని మీ చేతికి అందుతాయి, కొన్ని మీ చేతికి అందవు. అధికారుల వల్ల అనుగ్రహం అయితే లభిస్తుంది. గతంలో మరి చూసిన దానికంటే కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది కనపడుతుంది. అవి ఈ రాశి వారు శని యొక్క ప్రభావం మాత్రమే తొలగిపోవడానికి శనివార నియమాలు పాటిస్తూ ఉండడం, వెంకటేశ్వర దీపారాధనని ప్రతి శనివారం కూడా చేసుకుంటూ ఉండడం, గోవింద నామాలు చదువుకోవడం వల్ల అర్ధాష్టమ శని దోషం పోతుంది అని చెప్పుకోవచ్చు.